వేస్తే తప్ప మారరు అన్న స్థితి వస్తే దేశం ఎప్పటికీ బాగుపడుతుంది. ఎప్పటికీ ప్రకృతి మాతకు నీరాజనం. శుష్క వేదాంతం వల్ల ఈ ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎన్ని వల్లిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి నేను ప్లాస్టిక్ కవరిక నా జీవితంలో ముట్టను అని చేతి సంచి పట్టుకెళ్ళడం. పూర్వం ఇంట్లో చేతి సంచి తీసుకొచ్చి పెట్టేవారు. నాన్నగారు దుకాణానికి బయలుదేరితే కొడుకు గబగబా తీసుకొచ్చి చేతి సంచి అందించేవాడు. ఆదివారం వస్తే తల్లి చేతి సంచి ఉతికి అన్ని బట్టలతో పాటు ఆరేసేది. ఒక్క చేతి సంచిని మనం వాడడం అలవాటు చేసుకోగలిగితే ఎన్ని వేల ప్రాణులు బ్రతుకుతాయో. ఉత్సవాల పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ తోరణాలు కడితే రేపు పొద్దున్న అవన్నీ భూమిలో పడిపోతే, భూమిలోకి అవి శిథిలం కాకపోతే, ప్రాణులన్నీ తిని మరణిస్తుంటే ఆ పాపం మనది కాదా? ఆ పని ఏ ప్రాణి చెయ్యదు. ప్లాస్టిక్ కవర్ పట్టుకుని కుక్క వెళ్ళదు, పిల్లి వెళ్ళదు, పంది వెళ్ళదు, నల్లి వెళ్ళదు, నక్క వెళ్ళదు. నేనే పెడుతున్నాను. ఏ ప్రాణి ఇతర ప్రాణిని విషతుల్యం చేసి పంచభూతాల్ని పాడు చేయట్లేదు. నీరు నాది, నిప్పు నాది, భూమి నాది అని పంచుకుని పాడైపోతున్నది ఎవరైనా